ఇప్పుడు రికార్డ్ అండ్ ట్రాన్స్ఫర్ గురించి చూద్దాము ఈ వీడియోలో మనము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రికార్డ్ అంటేనే నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు అర్థమవుతుంది. ఏదైనా కాల్ రికార్డ్ చెయ్యి, ఆడియో రికార్డ్ చేయి, వాయిస్ రికార్డ్ చేయి ఇలా అంటుంటాం కదా. జనరల్గా మనం మన టర్మినాలజీనే అలా యూజ్ చేస్తాం కదా, రికార్డ్ చేయి అనేసి. కాల్ రికార్డింగ్ ఇట్లాంటివన్నీ. సో అలాంటిదే ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ అయితే అదే. మనకు మేజర్గా ఏంటంటే విఎక్స్ఎంఎల్లో మనము ఏదైనా మనకు విఎక్స్ఎంఎల్ కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఆడియోని రికార్డ్ చేయాలంటే యూజర్ ఇన్పుట్, ఇప్పుడు మనం ఏదైనా ఇచ్చే ఇన్పుట్ అనేది యూజువల్గా టెక్స్ట్ అలాగని టీటీఎంఎఫ్ ఇలాంటి కేసెస్లో యూజ్ చేస్తాం కదా. అవి కాకుండా మనము వాయిస్ త్రూ ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలి, అది వాళ్ళు కాల్ రికార్డింగ్ అనేది చేయాలి అంటే సో అలాంటప్పుడు మనము రికార్డ్ అనే ట్యాగ్ని ఎలిమెంట్ని యూజ్ చేస్తాము. మనకేంటంటే ఇక్కడ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ వే టు క్యాప్చర్ ఆడియో ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. మనం అదే నేను ఇప్పుడు చెప్పింది, యూజర్ నుంచి ఇన్పుట్ ఏదైనా తీసుకోవాలంటే అది ఆడియో రూపంలో తీసుకోవాలి అనుకున్నప్పుడు రికార్డ్ ఆప్షన్ని యూజ్ చేస్తాం అనమాట. మేజర్గా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మనకు వాయిస్ అథెంటికేషన్ అంటే ఇప్పుడు మన ఫోన్ అన్లాక్ చేయాలంటే మనకి వాయిస్ కూడా ఉన్నాయి కదా. మనకి ఇప్పుడే కాదు, ఎప్పుడో శివాజీ మూవీ నుంచి అంతకు ముందు నుంచే ఉన్నాయి కదా. వాయిస్ అథెంటికేషన్తో ల్యాప్టాప్ ఓపెన్ చేయడం కానీ ఫోన్ ఓపెన్ చేయడము ఇలాంటివి ఉన్నాయి కదా. సో అవన్నీ ఏంటి, ముందు మనం వాయిస్ అథెంటికేషన్ అనేది చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళ వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవాలి కదా. రికార్డ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్లో కి మనము పంపించాలి, స్టోర్ చేసుకొని ఉండాలి. స్టోర్ చేసుకుంటేనే మళ్ళీ మనం ఆ వాయిస్ మాట్లాడినప్పుడు అది డేటాబేస్ నుంచి తీసుకొని వచ్చి మ్యాచ్ అయిందా లేదా అని ఆ వాయిస్ని చెక్ చేసుకొని అప్పుడు మనకి ఫోన్ కానీ సిస్టమ్ కానీ అన్లాక్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి రికార్డింగ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఈవెన్ మెసేజ్ రికార్డింగ్ కూడా, ఇప్పుడు మనకి కాల్ వెళ్ళలేదు, మన కాల్ ఫార్వర్డింగ్ వెళ్ళినప్పుడు మెసేజ్ ఏదైనా చెప్తుంది కదా, అలాంటి మెసేజ్ రికార్డింగ్ అని. లేదు అంటే స్పీచ్ మనం మాట్లాడినప్పుడు అది టెక్స్ట్గా కన్వర్ట్ చేసి మనకి సర్వర్కి వెళ్ళాలి, లేదంటే అవతల వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వాలి టెక్స్ట్ రూపంలో. అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది టెక్స్ట్ ఎంటర్ చేయలేరు కదా, అలాంటప్పుడు స్పీచ్ ఇలాంటి ఇన్పుట్ ఇవ్వచ్చు. సో స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ చేయాలనుకున్నా ఇలాంటి కేసెస్లో మనకి మేజర్గా రికార్డ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు సింటాక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే రికార్డ్, నేమ్, బీప్, మ్యాక్స్ టైమ్, ఫైనల్ సైలెన్స్, డిటిఎంఎఫ్ టర్మ్, టైప్, డెస్టినేషన్. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఒక మీనింగ్ ఉంది మనకి. సో మీరు ఇక్కడ నేమ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటంటే ఆ రికార్డెడ్ ఆడియోకి ఏదైనా ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ ని ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. బీప్ సౌండ్ ఏంటంటే మనకు అసలు ఫస్ట్ మనం రికార్డ్ చేయాలంటే ఆ సిస్టమ్ స్టార్ట్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది. సో ఏదైనా ఒక బీప్ సౌండ్ కొయ్ అని అట్లా ఏదైనా సౌండ్ ఇస్తేనే మనకి ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో సౌండ్ ఇస్తేనే మనకి ఒక రికార్డింగ్ స్టార్ట్ అయింది అని తెలుస్తుంది. మాక్సిమం టైం ఎంతవరకు అలో చేయగలము, వాళ్ళు ఊరికే మాట్లాడుకుంటూ పోతే మనం అంత టైం ఇయ్యం కదా. సో దానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది, ఆ టైం లిమిట్ అనేది సెకండ్స్లో మనం ఇస్తాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్ సైలెన్స్, మనకి ఏంటంటే వాళ్ళు ఏదైనా మాట్లాడి మనం ఆప్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మిడిల్లో సైలెంట్ అయిపోయారు అనుకోండి, లేదు మనం ఇచ్చే ఇన్పుట్ అనేది అయిపోయిన తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో మనం అది ఎలా ఈ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ అయిపోయింది అని మనం ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే, గుర్తించగలము అంటే మనం సైలెంట్గా ఉంటున్నాం కదా, అది ఒక 3 సెకండ్స్ 1 సెకండ్ వాళ్ళు సైలెంట్గా ఉంటే ఓకే, వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ అయిపోయింది అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్తుంది. నెక్స్ట్ డిటిఎంఎఫ్ టర్మ్, ఇదేంటంటే స్టాప్ని మనం ముందుగానే రికార్డింగ్ అనేది స్టాప్ చేయాలనుకుంటే, మనమే వాంటెడ్లీ స్టాప్ చేయాలనుకున్నప్పుడు డిటిఎంఎఫ్ క్యారెక్టర్ని ఇస్తాం అనమాట. టైప్, అది ఆడియో ఏ టైప్ ఆఫ్ ఫైల్ని ఇస్తున్నావు, ఏ టైప్ ఆఫ్ ఫైల్లో మనకి MP3లోనా వేవ్ ఫైల్లోనా దేంట్లో స్టోర్ అవ్వాలి ఆడియో అనేది, దాని ఫార్మాట్ ఇస్తాం. డెస్టినేషన్ యూఆర్ఎల్ ఏంటంటే ఎక్కడ వెళ్ళి స్టోర్ అవ్వాలి అనే దానికి డెస్టినేషన్ యూఆర్ఎల్ అనేది ఇస్తాం అనమాట. ఏ సర్వర్లోకి వెళ్ళి మనం ఇచ్చే ఇన్పుట్ అనేది స్టోర్ అవ్వాలి అనే దానికి ఇస్తాం. దీని ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను వన్స్ మనము ఈ నెక్స్ట్ ట్యాగ్ చూసిన తర్వాత. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎలిమెంట్ మీరు చూసారంటే, ట్రాన్స్ఫర్ ఎలిమెంట్ మేజర్గా ఎందుకు యూస్ చేస్తాం, ఇది కూడా సేమ్ నేమ్లోనే చూడండి మీరు. ట్రాన్స్ఫర్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సేమ్ అలాగే ఇక్కడ మనకి వాయిస్ ఎక్స్ఎంఎల్కి వచ్చేసరికి ఇది వాయిస్ రిలేటెడ్ కాబట్టి, మేజర్గా ఫోన్ రిలేటెడ్ జరుగుతుంది కాబట్టి, ప్రజెంట్ ఉన్న కాల్ అనేది వేరే కాల్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే వేరే యూఆర్ఐకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, వేరే బ్రిడ్జ్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా మనకి ట్రాన్స్ఫర్ అనే ఎలిమెంట్ని యూస్ చేస్తాం అనమాట. ఇలాంటి కేసెస్లో యూస్ చేస్తాం.
మేజర్‌గా ఏంటంటే మనకు వాయిస్ ఎక్స్ఎంఎల్ ఇది ఈ ట్రాన్స్‌ఫర్ ట్యాగ్ ఏంటంటే వాయిస్ ఎక్స్ఎంఎల్ అప్లికేషన్ మనకి ఎగ్జిక్యూట్ అయితున్నప్పుడే ఇన్ మిడిల్ ఆఫ్ ద వర్క్ అంటే డైనమిక్‌గానే మనము డెస్టినేషన్‌కి ఏ డెస్టినేషన్‌కి కాల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అనే దాన్ని మనం డిసైడ్ చేస్తామనమాట. అలాగే ఇప్పుడు మనము ఏజెంట్‌కి కాల్ చేసామనుకోండి. కాల్ చేస్తే డైరెక్ట్‌గా ఏజెంట్‌కెళ్ళదు. ఇప్పుడున్న సిస్టమ్స్‌లో మనకేంటంటే ఫస్ట్ ఏఐ అనేది మనకు కాల్ అవుతుంది. సో, వాళ్ళు కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తారు. అది మనకు లేదు అదేమంటారు మనకి ప్రాపర్ అవుట్‌పుట్ రాలేదు అంటే అప్పుడు మనం సిస్టమ్ మళ్ళీ అది ఆప్షన్స్ ఇస్తది కదా! మనం ఏజెంట్‌ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? క్లోజ్ చేయాలనుకుంటున్నారా కాల్? మెయిన్ మెనూకెళ్ళాలనుకుంటున్నారా? ఇలాంటి ప్రాంప్ట్స్ అనేది ఇస్తది. ఇచ్చాము మనము ఏజెంట్‌కని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే, అప్పుడు ఏజెంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి కాల్. అంటే ప్రెజెంట్ ఒక కాల్‌లో మీరున్నారు. సో, ఇక్కడి నుంచి మీరు ఏజెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే వేరే బ్రిడ్జ్‌కి కానీ, లేదంటే వేరే క్లయింట్ కాల్‌కి కానీ, అనదర్ ఏమంటారు నంబర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాల్సుంటదనమాట కాల్. సో, ఇలాంటప్పుడు మనం ట్రాన్స్‌ఫర్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు ఏమంటారు సింటాక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్‌ఫరు, డెస్టినేషన్ ఏ డెస్టినేషన్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారు, బ్రిడ్జ్ ఇన్, బ్రిడ్జ్ ఔట్ ఇవన్నీ మీకు మీనింగ్ నేను చెప్తాను ఇక్కడ. ఇక్కడ చూడండి. డెస్టినేషన్ అంటే ఇది చెప్పా కదా! ఏ ఫోన్ నంబర్‌కి, ఏ యూఆర్ఐకి, ఏ బ్రిడ్జ్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో అది ఇస్తామనమాట. బ్రిడ్జ్ ఇన్ ఏంటంటే మీ ట్రాన్స్‌ఫర్ చేసే కాల్ అనేది కంప్లీట్ అవ్వక ముందే మీరు ఆహ్, వేరే నంబర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే, అంటే మీరు ప్రాసెస్ చేసే కాల్ అనేది ముందుగానే డెస్టినేషన్‌కి ఏమంటారు చూడండి. అలో టు ట్రాన్స్‌ఫర్ డెస్టినేషన్ టు జాయిన్ ద కాల్ బిఫోర్ ద ట్రాన్స్‌ఫర్ ఈస్ కంప్లీట్. ట్రాన్స్‌ఫర్ కంప్లీట్ అవ్వక ముందుగానే మీ డెస్టినేషన్‌కి కాల్ అనేది జాయిన్ అవ్వాలా అన్నప్పుడైతే అప్పుడేంటంటే బ్రిడ్జ్ ఇన్ అనేది ట్రూ ఇస్తాం. బ్రిడ్జ్ ఔట్ ఏంటంటే మనకు అయిపోయింది కాలర్ రిమైన్ కనెక్టెడ్ ఆఫ్టర్ ద ట్రాన్స్‌ఫర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాంటి కేసెస్‌లో బ్రిడ్జ్ ఔట్ యూజ్ చేస్తాం. కనెక్షన్ టైమ్ అవుట్. మనకొక సర్టెన్ టైమ్ లిమిట్ అనేది ఉంటది. డెస్టినేషన్‌లో ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉండి సర్వర్ పనిచేయలేదు. అప్పుడు మనకు ఏంటంటే టైమ్ అవుట్ అయిపోయింది. సో, ట్రాన్స్‌ఫర్ చేయలేకపోతున్నాము అనేసి మనకు ఆన్సర్ రావాలి. సో, దానికంటూ ఒక టైం పెట్టుకుంటాం. లేదంటే డే అంతా వి కాంట్ వెయిట్ కదా! అందుకని. మాక్సిమం టైము. ఏ ఎంత ఎంత డ్యూరేషన్‌లో ట్రాన్స్‌ఫర్ అయిపోవాలి అనే దానికిది. నెక్స్ట్ నేము ఇవన్నీ మీకు ఇంకా మామూలే. నెక్స్ట్ టైప్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్స్ బ్లైండ్ ట్రాన్స్‌ఫరా, కన్సల్టేటివ్ ట్రాన్స్‌ఫరా, అటెండెడ్ ఇలా మనకు టైప్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇవన్నీ ఇంకా క్లియర్‌గా పోను పోను చెప్తాను. బ్లైండ్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి? కన్సల్టేటివ్ అంటే ఏంటి? అటెండెడ్ అంటే ఏంటి? అవన్నీ చూద్దాం. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ఆడియో. మనకేంటంటే ఆడియో ఫైల్ టు ప్లే డ్యూరింగ్ ద ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్. ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ అయ్యేటప్పుడు మనం ఊరికే వెయిట్ చేస్తూ ఉండలేం. అంటే అది ట్రాన్స్‌ఫర్ అయితుందో లేదో తెలీదు కదా! అలాంటప్పుడు ఏంటంటే మనము ప్లీజ్ వెయిట్ యువర్ కాల్ ఈస్ ట్రాన్స్‌ఫరింగ్, యువర్ కాల్ ఈస్ ఫార్వర్డింగ్ అనే ఒక వాయిస్ మెసేజ్ ప్లే చేస్తారు కదా! మనం ఎప్పుడైనా కస్టమర్ కేర్ కనెక్ట్ అయితూ ఉంటే. సో, అలాంటిది ఏదైనా మనం ఆడియో ప్లే చేయాలి యూజర్‌కి అనుకుంటే అప్పుడు ట్రాన్స్‌ఫర్ ఆడియోని యూజ్ చేస్తాం అనమాట. ఈవెంట్. ఈవెంట్ ఏంటంటే మనము మేజర్‌గా ఏదైనా ఎర్రర్ అక్కర్ అయినప్పుడు ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు మనం ట్రాన్స్‌ఫర్ ఎర్రర్ అనేది, ట్రాన్స్‌ఫర్ కంప్లీట్ అనేది ఇలాంటి ఈవెంట్స్‌ని డిస్‌ప్లే చేస్తే యూజర్‌కి అర్థమవుతది. సో, ఇలాంటి కేసెస్‌లో మనము మేజర్‌గా ట్రాన్స్‌ఫర్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్రాన్స్‌ఫర్ కంటిన్యూషన్‌లో ఉన్నాగా ట్రాన్స్‌ఫర్ చూద్దాం ఫస్ట్. ఫార్మ్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చూడండి. డెస్టినేషన్ ఈ నంబర్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. బ్రిడ్జ్ ఇన్ అంటే మనకు ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడే మనము ఈ నంబర్‌కి ఎళ్ళిపోవాలి కాల్ అనేసి ఏమి అనుకోవట్లే. సో, అప్పుడు అందుకని ఫాల్స్ ఇస్తున్నాం. వన్స్ మనకు ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ కంప్లీట్ అయినాకే ఈ నంబర్‌కి ఫార్వర్డ్ చెయ్యి అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ బ్రిడ్జ్ ఔట్ ట్రూ. అది కంప్లీట్ అవ్వాలి. ఓకే. మ్యాక్స్ టైమ్ 60 సెకండ్స్. ఇలా ఇస్తున్నాం అనమాట. ఇంక మీకు ఏమంటారు రిమైనింగ్ పారామీటర్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు లోపలున్నవన్నీ. సో, నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ రికార్డ్‌కెళ్తే ఇక్కడ చూడండి. మనం మెసేజ్‌ని రికార్డ్ చేస్తున్నాము. బీప్ సౌండ్ ట్రూ. మాక్సిమం టైమ్ లిమిట్ 30 సెకండ్స్ ఇచ్చాను. ఫైనల్ సైలెన్స్ వచ్చేసి 3. ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేసి. ఇక్కడ నేను డెస్టినేషన్ నేను ఇక్కడ ఇవ్వట్లేదు. డైరెక్ట్‌గా నేను నెక్స్ట్ ఒక సబ్మిట్ రాసుకొని అందులో ఈ ఫైల్‌కి ఎళ్ళండి నెక్స్ట్ అని చెప్పేసి అట్లా ఇచ్చుకుంటున్నా. ఓకే. సో, ఇది నా రిక్వైర్మెంట్ బట్టి నేను ఇచ్చాను. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు యాస్ పర్ ద పారామీటర్స్ సింటాక్స్‌ని ఫాలో అయితూ మీకు కూడా రాసుకోవచ్చు కోడ్. ఓకే. సో, ఇది మనకు రికార్డ్ అండ్ ట్రాన్స్‌ఫర్ గురించి.
ఇవి XMLలో ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.